దేవుని మహాకృ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేసి ఆయనకు ప్రభావమును మనము ఆరోపించున్నట్లు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. प्रभु आमनकु देथिबा उत्तम समय निमंते तांकरी महिमा गौरव निमंते आ प्रभु देथिबा सुंदर शुभ समय पई मो प्रभु को धन्यवाद दउछि। పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 23 వచనాలు మనము చదువుకోవాలి. पवित्र बाइबल आ आइब पुस्तक 6 पर्व 14 रु आ 23 पर्यंत आमने पढ़िबा। ప్రతి ఒక్కరూ దైవ లేఖనాలను చూడండి. आ विशेष करी प्रत्येक प्रिय माने ईश्वरंकर वाक्य को आ देखंतु। కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకునినను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు. షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితినా? పనివాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? చదవబడిన ఈ లేఖనము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కూడా చదివిన తర్వాత ప్రార్థన చేద్దాం. ఓకే, 14 ମାନେ ପଢିବା। କିଣ ହେବାକୁ ଉଦ୍ୟତ ଲୋକ ପ୍ରତି ମଧ୍ୟ ସର୍ବଶକ୍ତିମାନଙ୍କ ଭୟ ତ୍ୟାଗୀ ଲୋକ ପ୍ରତି ଚକ୍ଷୁଠାରୁ ଦୟା ପ୍ରକାଶିତ ହେବା ଉଚିତ। ମହର ଭାତୃଗଣ ନଦୀ ତୁଲ୍ୟ ପ୍ରବାହିତ ନଦୀ ସ୍ରୋତ ତୁଲ୍ୟ ପ୍ରବଞ୍ଚନା କରିଅଛନ୍ତି। ତାହା ସବୁ ହିମ ସକାଶୁ କୃଷ୍ଣ ବର୍ଣ୍ଣ ଓ ତହିଁ ମଧ୍ୟରେ ତୁଷାର ଲୀନ ହୁଏ। ନଦୀ ଉତ୍ତପ୍ତ ହେଲେ ତାହା ତୃପ୍ତ ହୁଏ। ଗ୍ରୀଷ୍ମ ପାଇଲେ ସ୍ୱସ୍ଥାନରୁ ଅନ୍ତର୍ହିତ ହୁଏ। ପଥିକ ଦଳ ତହିଁ ନିକଟ ଦେଇ ଯାତ୍ରା କରିବା ବେଳେ ପଥ ଛାଡନ୍ତି। ସେମାନେ ମରୁଭୂମିକୁ ବିନଷ୍ଟ ହୁଅନ୍ତି। ତେମାର ପଥିକ ଦଳ ଅନ୍ୱେଷଣ କଲେ, ଶିବାର ଯାତ୍ରୀ ଦଳ ତହିଁ ପାଇଁ ଅପେକ୍ଷା କଲେ। ସେମାନେ ପ୍ରତ୍ୟାଶା କରିଥିବା ସକାଶୁ ଲଜ୍ଜିତ ହେଲେ। ସେମାନେ ସେଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇ ଘାବରା ହେଲେ। ଦେଖ, ଏବେ ତୁମ୍ଭେମାନେ କିଛି ନୁହଁ। ତୁମ୍ଭେମାନେ ବିପତ୍ତି ଦେଖି ଭୀତ ହେଉଅଛ। ମତେ କିଛି ଦିଅ, ଅବା ତୁମ୍ଭମାନଙ୍କ ସମ୍ପତ୍ତିରୁ ମୋ ପାଇଁ ଉପହାର ଯାଚ, କି ଅବା ବିପକ୍ଷ ହସ୍ତରୁ ମତେ ଉଦ୍ଧାର କର, ଅଥବା ଉପଦ୍ରବୀ ମାନଙ୍କ ହସ୍ତରୁ ମତେ ମୁକ୍ତ କର। ଏହା କି ମୁଁ କହିଲି? చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆమెనే ప్రార్థన కొరికి ధ్యాన କରିବା పఠనైଥିବା వాక్య నిమంతే। జీవాధిపతి అయిన మా దేవ, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకము చేసుకున్నవాడా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం। ଆମମାନଙ୍କର ଜୀବନର କର୍ତ୍ତା, ଆମମାନଙ୍କର ପ୍ରିୟ ପ୍ରଭୁ, ଆମେ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରୁଥିବା ହେତୁ ଆମେ ତୁମରି ସେଇ ମହତ୍ ନାମରେ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ, ପ୍ରଶଂସା, ଗୌରବ କରୁଅଛୁ।
మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మును మేము సేవించి స్తోత్రించి మ్రొక్కి కొనియాడగలుగునట్లు మా ఎడల మీరు చేసుకున్న జాలి కొరకై కృతజ్ఞతలు చెల్లించుచు ତୁମେ ଆମମାନଙ୍କୁ ସ୍ମରଣ କରି ତୁମରି ସେବା କରିବା ପାଇଁ, ନମସ୍କାର କରିବା ପାଇଁ, ପ୍ରଣାମ କରିବା ପାଇଁ, ସ୍ତୁତିବାଦ କରିବା ପାଇଁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ଦୟା ଦେଖେଇଥିବା ଯୋଗୁଁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి। ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ବିନମ୍ରରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା। ఆమేన్। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో తేటగా మనము ఆలోచించవలసిన వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించినప్పుడు యోబు స్నేహితులు యోబు పట్ల దయలేని వారుగా ఉన్నారనే సత్యాన్ని యోబు చాలా వివరంగా చెప్తున్నాడు। ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଯେତେବେଳେ ଆମେ ଆଇବଙ୍କ ପୁସ୍ତକରୁ ଏଇ ବିଷୟ ଯେତେବେଳେ ଚିନ୍ତା କରୁ, ତାଙ୍କର ଯୋଉ ମିତ୍ରମାନେ ଆଉ ତାଙ୍କ ପ୍ରତି ଦୟା ନ ଦେଖେଇବା ଭଳିଆ ଅଛନ୍ତି। 1 నుండి 7 వచనాలలో యోబుకు వచ్చిన కష్టాన్ని మనము చూచాము। 1ରୁ 7 ମଧ୍ୟରେ ଆଇବଙ୍କୁ ଆସୁଥିବା କ୍ଲେଶ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲୁ। 8 నుండి 13 వచనాలలో ఆయన నన్ను నిర్మూలము చేయును అని ఎంతో బాధతో మాట్లాడాడు। 8ରୁ ଆମେ 13 ମଧ୍ୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ସେ ମତେ ବଧ କରିବେ, ଏହା ତା ଦୁଃଖରେ କଥା ଦେଖୁଅଛୁ। అలాగునని 14 నుండి 23లో యోబు స్నేహితులకు దయలేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు। 14ରୁ 23 ମଧ୍ୟରେ ଆଇବଙ୍କର ମିତ୍ରମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦୟାର ଅଭାବ ଦେଖାଯାଇଛି ବୋଲି ସେ କଥା କହୁଅଛନ୍ତି। నిజమే, కృంగిపోయిన వాడు సర్వశక్తుడైన దేవుని యందు భయభక్తులు మానుకున్నా స్నేహితుడు అతనికి దయ చూపవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు। ବାସ୍ତବରେ କ୍ଷୀଣ ହେବା ବ୍ୟକ୍ତି ହୁଏତ ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱରଙ୍କ ଭୟ ତ୍ୟାଗୀ ହେଲେ ମଧ୍ୟ ବନ୍ଧୁ ଦୟା ଦେଖେଇବା ଉଚିତ ନୁହଁ କଥା କହୁଅଛନ୍ତି। సామెతల గ్రంథంలో ఒక చక్కని సామెత చెప్పబడింది। 17:17లో ఒక మాట ఉన్నది। ଆଉ ହିତୋପଦେଶରେ ଏକ ଉତ୍ତମ ବିଷୟ ଲେଖାଯାଇଛି, ଆଉ ତାର 17ର 17 ପଦରେ ଗୋଟେ କଥା ଲେଖାଯାଇଛି। నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని వ్రాయబడింది। ଆଉ ବନ୍ଧୁ ସବୁବେଳେ ପ୍ରେମ କରଇ ଲେଖାଯାଇଛି। కానీ వీరు నిజమైన స్నేహితులుగా ఏమాత్రము కనబడటం లేదు। దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని చెప్పాడు। କିନ୍ତୁ ଏମାନେ ବାସ୍ତବରେ ପ୍ରକୃତ ମିତ୍ର ଭଳିଆ ଦେଖା ଯାଉନାହାନ୍ତି। ଯଦି ପ୍ରକୃତ ମିତ୍ର, ତାହେଲେ ଭାଇ ଦୁର୍ଦଶା କାଳରେ ସେମାନେ ଉତ୍ତମ ନିକଟବର୍ତ୍ତୀ ହେବା ଆବଶ୍ୟକ। ప్రభునందు ప్రియులారా, నిజమైన స్నేహితుడు నిజంగా విడవడండి। ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇరుకులు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని సమస్యలు రానివ్వండి, సేవ చేసే వారికైతే ఎన్ని నిందలు రానివ్వండి, ఎన్ని అవంతరాలు రానివ్వండి, అసలు విడువక ప్రేమిస్తాడు। అది స్నేహితులలో ఉన్న గొప్ప లక్షణం। ପ୍ରକୃତ ବନ୍ଧୁ ଆଉ ଦୁଃଖ ଆସୁ, କଷ୍ଟ ଆସୁ, ହୁଏତ ସେବାରେ ନିନ୍ଦା ଆସୁ, ଅପମାନ ଆସୁ, ସେ କେବେ ବି ପରିତ୍ୟାଗ କରିବନି। ସେ ସବୁବେଳେ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ଭାବରେ ପ୍ରେମ କରଇ। అతనికి దుర్దశ వచ్చినప్పుడు కూడా అసలు ఏమాత్రం కూడా ఆయనను గౌరవిస్తూనే మాట్లాడతాడు। నిందిస్తూ ఏమాత్రం నిజమైన స్నేహితుడు మాట్లాడడు। ଯଦି ହୁଏତ ତାକୁ ଦୁର୍ଦଶା ଘଟିପାରେ, ଆଉ କୌଣସି ଭାବରେ ତାକୁ ନିନ୍ଦା କରିକି ଅପମାନ ନ କରିକି ପ୍ରକୃତ ବନ୍ଧୁ ସେପରି କେବେ କଥା କହିବନି। దీనిని బట్టే మనము అర్థం చేసుకోవచ్చు। ଆଉ ଏଇ ବିଷୟ ହେତୁ ଆମମାନେ ଏହା ବୁଝିବା ଆବଶ୍ୟକ। స్నేహితులలో ప్రియులారా, ప్రాణమిచ్చే స్నేహితులను మనము చూడవచ్చు। ଆମମାନେ ବନ୍ଧୁ ବା ମିତ୍ର ଭାବରେ ପ୍ରାଣ ଦେବା ବନ୍ଧୁ ବି ମିତ୍ରକୁ ଆମେ ଦେଖୁ। స్నేహితులు అనంటే బైబిల్ గ్రంథంలో మనకు బాగా గుర్తొచ్చే వ్యక్తులు
ఎవరో చెప్తారా? ଯଦି ଆମେ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ଭାବରେ ଯେତେବେଳେ ଚିନ୍ତା କରିବା ବାଇବଲ ପୁସ୍ତକରେ ଭଲ ଭାବରେ ସ୍ମରଣକୁ କିଏ ଆସନ୍ତି କହିବେ କି? హ్మ్? దావీదు యోనాతాన్. ఓకే. నిజంగా స్నేహితులు అంటే వాళ్ళిద్దరండి. ఎవరు? యోనాతాను, దావీదు. దావీదు యోనాతాన్. వెరీ గుడ్. ଯଦି ପ୍ରକୃତର ବନ୍ଧୁ ମିତ୍ର କହିବାକୁ ଗଲେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଆଉ ଦାଉଦ ଆଉ ଜନାଥନ వాళ్ళు స్నేహితులు అంటే మామూలు స్నేహితులు కాదు వాళ్ళు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. ଆମେ ଦେଖୁଛୁ ସେମାନେ ପ୍ରକୃତ ବନ୍ଧୁ, ସାଧାରଣ ବନ୍ଧୁ ନୁହନ୍ତି, ଆଉ ସେମାନେ ପ୍ରାଣର ବନ୍ଧୁ, ପ୍ରାଣ ବି ଦେବାର ବନ୍ଧୁ। సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో వారు ప్రాణ స్నేహితులుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ଆଉ ପ୍ରଥମ ସାମୁଏଲରେ ପ୍ରଥମ ପର୍ବରେ ଆମେ ଦେଖୁଅଛୁ ସେମାନେ ଜୀବନ ପରସ୍ପରକୁ ଦେବା ଆଉ ବନ୍ଧୁ ଭାବରେ ଦେଖାଯାଉଛନ୍ତି। స్నేహితులు అంటే వారి హృదయాలు ఎలా ఉంటాయంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి కదిలిన హృదయం, కలిసిన హృదయం, కలిపిన హృదయం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ମାନେ ଆଉ ଆଉ ନା ఒకసారి చెప్తారు మళ్ళా? ఓకే. కదిలిన హృదయం, ମାନେ కరిగిన ବିଚଳିତ హృదయం. ମାନେ ହଲୁଥିବା ହୃଦୟ, ఆ కదిలిన హృదయం, కరిగిన హృదయం, ଆଉ ହଲୁଥିବା ହୃଦୟ ପୁଣି ତରଳିବା ହୃଦୟ, కలిసిన హృదయం. ଆଉ ପୁରା ମିଶିକି ରହିବା ହୃଦୟ। స్నేహితులలో ఎప్పుడు కూడా వారి హృదయాలు ఎలా ఉంటాయంటే కదిలిపోయినట్లు, కరిగిపోయినట్లు, కలిసిపోయినట్లుగా ఉంటది. వాళ్ళని ప్రాణ స్నేహితులు అనొచ్చు. ଆଉ ସେମାନେ ବନ୍ଧୁ ଭାବରେ କି ପ୍ରକାର ସେମାନେ ବନ୍ଧୁ ମିତ୍ର ମାନେ ପୁରା ତରଳି ଯିବା ହୃଦୟ, ପୁଣି ହଲିଯିବା ହୃଦୟ, ମିଶିଯିବା ହୃଦୟ ଭଳିଆ ଥିବେ ସେମାନେ। కానీ ఈ దినాలలో స్నేహితులుగా ఉంటున్నారు, స్నేహితులే మోసం చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. କିନ୍ତୁ ଆଜି ବନ୍ଧୁ ଭାବରେ ରହିକି ବି ଆଜି ସେମାନେ ଠକୁଛନ୍ତି, ବହୁତ ବିପଦ ଅଟେ। నిజంగా ప్రాణమిచ్చే స్నేహం వీళ్ళిద్దరిది. దావీదు కొరకు యోనాతాను ప్రాణం ఇచ్చినట్లుగా, యోనాతాను కొరకు దావీదు ప్రాణం ఇచ్చినట్లుగా, అంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాలు అలా ఉన్నట్లు. అంటే ఒకరికొకరు చనిపోలేదు కానీ చనిపోయేంత పరిస్థితులు వచ్చినా కూడా వారి స్నేహాన్ని మరువకుండా ఉన్నారు. ବାସ୍ତବରେ ବନ୍ଧୁ ମାନେ ଆଉ ଜନାଥନ ଆଉ ଦାଉଦଙ୍କ ମଧ୍ୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଜନାଥନ ମଧ୍ୟ ଦାଉଦଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ ଦେବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ, ଦାଉଦ ମଧ୍ୟ ଜନାଥନ ନିମନ୍ତେ ଜୀବନ ଦେବା ପ୍ରସ୍ତୁତ। ଆଉ ଏମାନେ ଜୀବନ ଦେଇନାହାନ୍ତି କିନ୍ତୁ ଜୀବନ ଦେବା ପାଇଁ ବି ଆଉ ପରିଶେଷରେ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛନ୍ତି ଏମାନେ। నిజమే ప్రియులారా, స్నేహం అంటే దేవుడు కూడా చాలా ఇష్టపడతాడండి. ବାସ୍ତବରେ స్నేహానికి ఆయన ఎంత విలువనిచ్చాడో ఇశ్రాయేలీల పట్ల ఆయనకున్నటువంటి ఆ స్నేహం ఎంత గొప్పదో చాలా తేటగా చెప్పాడు. ବନ୍ଧୁ ସ୍ଥାପନ ପରମେଶ୍ୱର ବି ଚାହାନ୍ତି, ପୁଣି ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ପ୍ରତି ତାଙ୍କର ଯୋଉ ବନ୍ଧୁ ସ୍ଥାପନ ସ୍ନେହ ମିତ୍ରତା ଆଉ ସେଇ ବିଷୟରେ ମଧ୍ୟ ଲେଖାଯାଇଛି। దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ଆଉ ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀ 2 ପର୍ବ 11 ପଦ ఏమన్నాడో చూడండి అక్కడ. అన్న రెండో దినభూత గ్రంథము 19 దినవృత్తాంతముల 2వ గ్రంథం 2:11. 2:11 అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేదనగా, యెహోవా
తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా తన జనమును స్నేహించిన వాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను స్నేహితులుగా భావించినట్లుగా మనము చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ତହିଁରେ ସ୍ୱରର ରାଜା ହୁରୁମ ସୋଲୋମନଙ୍କ ନିକଟକୁ ଏହି ଉତ୍ତର ଲେଖି ପଠେଇଲା, ସଦାପ୍ରଭୁ ଆପଣା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରେମ କରନ୍ତି, ଯେହେତୁ ସେମାନଙ୍କ ଉପରେ ସେ ତୁମକୁ ରାଜା କରିଅଛନ୍ତି। ଏଠାରେ ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି। కనుక మరి అట్టి స్నేహాన్ని కాపాడుకున్నారా ఇశ్రాయేలీలు అనంటే, ఇశ్రాయేలీలు స్నేహాన్ని కాపాడుకోలేకపోయారు కానీ అబ్రహాం అయితే స్నేహాన్ని కాపాడుకున్నట్లుగా మనము చూస్తాం. ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ଏଇ ପ୍ରକାର ପ୍ରେମକୁ ବା ସ୍ନେହକୁ ସେମାନେ କଣ ଧରି ରଖିପାରିଲେ କି ନାହିଁ, କିନ୍ତୁ ଅବ୍ରାହମ କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ବନ୍ଧୁ ସ୍ଥାପନକୁ ସେ ଧରି ରଖିପାରିଲେ। దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ଆଉ 20:7 ଏଇ ପୁସ୍ତକ ହିଁ ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀ 20:7 ପଦ ଦେଖନ୍ତୁ। నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన, దినవృత్తాంతముల 2వ గ్రంథం నాన్న, 1 కాదు, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 2వ గ్రంథం స్క్రీన్ మీద తీసేయండి. ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀ 20:7 ପଦ। ఓకే, ఈ 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చూడండి ఎంత చక్కని మాట. ହେ ଆମ୍ଭମାନଙ୍କ ପରମେଶ୍ୱର, ତୁମେ କଣ ଆପଣା ଲୋକ ଇସ୍ରାଏଲ ସମ୍ମୁଖରୁ ଏଇ ଦେଶ ନିବାସୀମାନଙ୍କୁ ତଡ଼ି ଦେଇ ଅନନ୍ତ କାଳ ନିମନ୍ତେ ଆପଣା ମିତ୍ର ଅବ୍ରାହମ ବଂଶକୁ ତାହା ଦେଇନାଅ। కనానులో ఉన్న 7 జాతుల వారిని తోలివేశాడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ କିଣାନରେ ଥିବା 7ଟି ଗୋଷ୍ଠୀକୁ ଆଉ ସେ 7ଟି ଗୋଷ୍ଠୀର ଦେଶମାନଙ୍କୁ ତଡ଼ି ଦେଇ ଅନନ୍ତ କାଳ ନିମନ୍ତେ ଆପଣା ମିତ୍ର ଅବ୍ରାହମ ବଂଶକୁ ତାହା ଦେଇନାଅ କି? ప్రియులారా, ఎంత చక్కని లేఖన సత్యాన్ని మాట్లాడుతున్నాడో చూడండి. నిజంగా అబ్రహాము దేవుని స్నేహితుడు అని ఎన్నో సందర్భాల్లో మనం ఎరుగుదాం. ବାସ୍ତବରେ କେତେ ସୁନ୍ଦର ବିଷୟ ଏହି ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଇଛି। ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରୁ ଅବ୍ରାହମ ଏକ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ବା ମିତ୍ର ଥିଲେ ଈଶ୍ୱରଙ୍କର। నిజంగా దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో చాలాసార్లు కోపపడినా కూడా మనస్ఫూర్తిగానే స్నేహం చేయాలనుకున్నాడు కానీ వారు స్నేహానికి దూరమయ్యారు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଅନେକ ଥର ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ଉପରେ ହୁଏତ କୋପ କଲେ ମଧ୍ୟ ସେତେ ପ୍ରକୃତରେ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହୃଦୟରେ ସେ ପ୍ରେମ କଲେ, ସେମାନଙ୍କୁ ମିତ୍ର କଲେ, କିନ୍ତୁ ସେମାନେ ହିଁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଦୂର ହେଇଗଲେ। హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ହୋଶେୟ ତାର 11:5 ପଦ। చూడండి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, హోషేయ గ్రంథం 13:5లో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని చెప్పాడు. ଆମେ ଦେଖୁଅଛୁ ତାର ହୋଶେୟ 13:5ରେ ଆମେ ପ୍ରାନ୍ତରରେ ମହା ବନଭୂମିରେ ତୁମକୁ ଜାଣିଲୁ ଲେଖା ହେଇଛି ଓଡ଼ିଆରେ। మహా ఎండకు కాలిన అరణ్యం అంటే ఇక ఆ పరిస్థితి ఎంత ఘోరమైందో చెప్పండి. మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడు వారికి ఎంత చల్లదనాన్ని ఇచ్చాడండి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. నిజంగా మహా ఎండకు కాలిపోయిన అరణ్యములో స్నేహించిన వాడు ఆయనే కదా. ఐగుప్తులో వారు కాలిపోయేటటువంటి భయంకరమైన శ్రమలన్నమాట. ఎంతమంది చనిపోయారు, ఆ మూలుగులు, నిట్టూర్పులు, అలాంటి పరిస్థితుల్లో స్నేహించిన వాడు ఆయనే.
आमे देखुचु इस्राएलियो माने आउ प्रांतरे से माने हुए तो घरे पोड़ी जीवा अवस्था रे मरुभूमि रे आ पोड़ी जीवा अवस्था रे जली जीवा अवस्था रे भी आमानकर परमेश्वर आउ से मानको अधिक स्नेह कले प्रेम कले केवल ताहा नुहे मिस्र रे भी से मानकर अवस्था अग्नि सदृश पोड़ी जीवा अवस्था रे मध्य परमेश्वर से मानको प्रेम कले హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. हसय पुस्तक तार 14 पर्वर बा 14 अध्याय आ तार 4 पदरे देखंतु చూడండి దేవుని వాక్యములో వారు విశ్వాసఘాతకులు కాకుండా హోషేయ గ్రంథం 14:4 అమ్మ 14:4 आ 14 ର 4 पदरे आमे देखंतु వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు. आमे सेमानक विपद गमनर प्रतिकार करिबा आमे स्वच्छंदरे सेमानक प्रेम करिबा कारण आंभ क्रोध ताहा ठारू निवृत्त होइछि మనస్ఫూర్తిగా స్నేహిస్తాను. నిజంగా దైవలేఖనంలో వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని మనము గుర్తించాలి. आ वास्तव रे से कहउछंती आंभे तुमानकु सेमानकु प्रेम करिबा स्वच्छंदरे प्रेम करिबा एई विषय से माने जानिबा आवश्यक. ఏమండి మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రభువును స్నేహించాలా లేక లోకములో ఉన్న వ్యక్తులను స్నేహం చేసి ప్రేమించాలా? आ वास्तव रे जो परमेश्वर स्वच्छंदरे आमानकु प्रेम करूछंती तांकु प्रेम करिबा ना जगतर लोक मानकर प्रेम को प्रेम करिबा ना. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట నిజముగా ప్రేమించిన మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రాణముతో సమానముగా ప్రేమించిన ప్రభువును ప్రేమించాలి గాని ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఉన్నారే వాళ్ళు ముఖ్య స్నేహితులు అనుకుంటున్నారు. వాళ్ళని ఏమన్నాడో చూడండి మీకా గ్రంథంలో. आमे देखुछु जो परमेश्वर प्रकृत रे प्रेम करूछंती स्वच्छंदर प्रेम करूछंती आउ जे के जीवन देकी प्रेम करूछंती तांकु प्रेम करिबा किंतु ए जगतर प्रेम मिखा पुस्तक रे देखंतु మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. मिखा पुस्तक 7 अध्याय 5 पद ఏమన్నాడు చూడండి. మీకా 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు అని చెప్పాడు. మీకా 7:5 నాన్న 5:7 కాదు. రిఫరెన్స్ తప్పులు పడిపోతున్నాయి ఈరోజు. 7:5 ରେ ଲେଖା ହେଇଛି ତୁମ୍ଭେ ମାନେ ମିତ୍ର ଠାରେ ପ୍ରତ୍ୟୟ କର ନାହିଁ ଓ ପଥ ପ୍ରଦର୍ଶକ ଠାରେ విశ్వాస కర నహి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అసలు ముఖ్య స్నేహితుడు అనుకున్న వాడిని కూడా మనం నమ్ముకోకూడదని చెప్పాడు. ଏ ଲେଖା ହେଇଛି ମିତ୍ର ଠାରେ ପ୍ରତ୍ୟୟ କର ନାହିଁ ବା ପଥ ପ୍ରଦର୍ଶକ ଠାରେ విశ్వాସ కర ନାହିଁ. కనుక దేవుని వాక్యములో వ్రాయబడిన నిజమైన స్నేహితుడు ఎవరంటే మన ప్రభువైన క్రీస్తే. ఎందుకంటే ప్రభుଙ୍କର ବାକ୍ୟରେ ଯାହା ଲେଖା ଯାଇଛି ପ୍ରକୃତରେ ବନ୍ଧୁ କିଏ ମାନେ ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟ ప్రభు ଅଟନ୍ତି. ఆయన మనలను ప్రేమించి మన స్నేహం కోరి మన కొరకు దిగి వచ్చినట్లుగా లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనంలో మనము చూస్తాం. ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରି ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଓହ୍ଲେଇକି ଆସିଛନ୍ତି. ଲୁକ ତାର 7 ଆଉ 37ରେ ଆମେ ଦେଖୁ. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. 7:34ରେ దୟା କରିକି ଦେଖନ୍ତୁ. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. ఆయన ఎవరిని ప్రేమించాడో చూసారా?
సుంకరులను పాపులకు స్నేహితుడుగా ఉన్నాడు అని వారే చెప్తూ ఉన్నారు. ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଆସି ଭୋଜନ ପାନ କରନ୍ତି ଆଉ ତୁମାନେ କହୁଅଛ ଦେଖ ଏ ଜଣେ ପେଟୁକ ଓ ମଦୁଆ କରଗ୍ରାହୀ ଓ ପାପୀ ମାନଙ୍କର ବନ୍ଧୁ। ବାସ୍ତବରେ ସେ ମଦୁଆ କରଗ୍ରାହୀ ପାପୀ ମାନଙ୍କର ବନ୍ଧୁ ଭାବରେ ସେ ପ୍ରେମ କରୁଅଛି। ప్రియులారా, దేవుని వాక్యములో దేవాది దేవుడు మనలను నిజంగా ఏమంటున్నాడో తెలుసా అండి? దాసులుగా పిలువక, అంటే పాపం చేసిన మనం పాపానికి దాసులం. అలాంటి మనలను దాసులనుగా పిలువక స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ବାସ୍ତବରେ ଆମେ ଦେଖୁଛୁ ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦାସ ବୋଲି ଆଉ ନ କହିକି ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ ବନ୍ଧୁ ଭାବରେ ସେ ଡାକିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଅଛନ୍ତି। యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ଜହନ ସୁସମାଚାର ତାର 15 ପର୍ବର 15 ପଦ। దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగును గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియజేసి తిని. ఎక్సలెంట్ వర్డ్ అండి. ଆମେ ଦେଖୁଛୁ ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଆଉ ଦାସ ବୋଲି କହୁନାହିଁ, କାରଣ କର୍ତ୍ତା କଣ କରନ୍ତି ଦାସ ତାହା ଜାଣେ ନାହିଁ, କିନ୍ତୁ ମୁଁ ତୁମମାନଙ୍କୁ ବନ୍ଧୁ ବୋଲି କହିଅଛି, କାରଣ ମୁଁ ମୋର ପିତାଙ୍କ ଠାରୁ ଯାହା ଯାହା ଶୁଣିଅଛି ସେଇ ସବୁ ତୁମମାନଙ୍କୁ ଜଣାଇଅଛି। ଏକ ଉତ୍ତମ ବାକ୍ୟ ଅଟେ। చూడండి, ఆయన మనలను పాపము నుండి విడిపించి నీతిమంతులనుగా చేసి ఈనాడు ఆయన మనలను స్నేహితులని పిలుచుచూ ఉన్నాడు. తండ్రి వలన వినిన సంగతులను స్నేహితులకు తెలియచేస్తాడు. నిజమే కదా? ముఖ్య స్నేహితునికి మనసులో ఉన్న మర్మమంతా విప్పి చెప్పినట్లు ఆయన మర్మములను విప్పి చెప్పేవాడుగా ఉన్నాడు. ଆମେ ଦେଖୁଅଛୁ ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରିକି ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ ଧାର୍ମିକତା ଗଣିତ କରିଅଛନ୍ତି। ଆଉ କେବଳ ତାହା ନୁହେଁ, ସେ ବନ୍ଧୁକୁ ଯେମିତି କହିବା ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ସବୁ ଜଣେଇକି ଆଉ ସେଇ ବନ୍ଧୁକୁ କହିବା ପରି ସେ ଆମମାନଙ୍କୁ କହୁଅଛନ୍ତି। మీకు ఒకే ఒక సంగతి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ମୁଁ ଗୋଟିଏ ବିଷୟ କହିକି ପ୍ରାର୍ଥନା କରିବି। యేసు ప్రభు ఏం చెప్పారు? లూకాసు ప్రభు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. ଲୁକ ତାର 12ର 4 ପଦ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କହିଲେ ଦେଖନ୍ତୁ। చూడండి 12:4లో ఏమనుంది? 12ର 4 କଣ ଅଛି? నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. అంటే దేహాన్ని చంపేవానికి మీరు భయపడకండి, ఆత్మను చంపేవానికి మీరు భయపడండి అని ఒక విశేషమైన ఇంపార్టెంట్ విషయాన్ని ఆయన చెప్పారు. ଆମେ ଦେଖୁଛୁ କିନ୍ତୁ ମୋର ବନ୍ଧୁ ଯେ ତୁମମାନଙ୍କୁ ମୁଁ କହୁଅଛି, ଯେଉଁମାନେ ଶରୀରକୁ ବଧ କରନ୍ତି ମାତ୍ର ତାହାପରେ ଆଉ କିଛି କରିପାରନ୍ତି ନାହିଁ, ସେମାନଙ୍କୁ ଭୟ କର ନାହିଁ। ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଶରୀରକୁ ଯେଉଁମାନେ ବଧ କରନ୍ତି ସେମାନଙ୍କୁ ଭୟ ନ କରିବା ଉଚିତ, କିନ୍ତୁ ଆତ୍ମାକୁ ଯିଏ ବଧ କରୁଅଛି ତାଙ୍କୁ ଭୟ କର କହିଲେ। ఈవేళ స్నేహితులు వారి స్నేహాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి పని మీరు చేయొద్దు. కానీ ఇక్కడ చెప్పాడు, దేహాన్ని చంపే వారికి మీరు ఏ విషయంలోనూ భయపడొద్దు. ଆଜି ଆମେ స్నేహితులైన ଦେଖୁଛୁ మీతో ఈ మాట చెప్తున్నానని ఆయన నిజమైన స్నేహాన్ని, ప్రాణ స్నేహాన్ని, ముఖ్యమైన స్నేహాన్ని కోరి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ଆଜି ଅନେକ ଲୋକ ବନ୍ଧୁମାନେ ପ୍ରେମ କରି ନିଜର ପ୍ରାଣ ଦେଉଅଛନ୍ତି, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଏଠାରେ କହିଲେ ଆଉ ଯିଏ ଶରୀରକୁ ବଧ କରିବ ତାକୁ ଭୟ କର ନାହିଁ, କିନ୍ତୁ ଯିଏ ఆత్మకు ଆଉ ବଧ କରିବ ତାକୁ ଭୟ କର। ଏଇ ବାକ୍ୟ ପ୍ରଭୁ କହିଲେ। ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మనము ప్రభువుతో స్నేహం చేద్దామా, లేక లోకములో ఉన్న వ్యక్తులతోనూ లేక లోకముతోనూ స్నేహం చేద్దామా? ଏବେ ଆପଣ ମାନେ କୁହନ୍ତୁ ପ୍ରିୟ ମାନେ, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବନ୍ଧୁ ସ୍ଥାପନ କରିବା ନା ଜଗତର ଲୋକମାନଙ୍କୁ, ନା ଜଗତ ସହିତ ଆମେ ବନ୍ଧୁ ସ୍ଥାପନ କରିବା? ఈ లోకముతో ఎవడు స్నేహము చేయ గోరును వాడు దేవునికి శత్రువగును అన్నాడు యాకోబు పత్రిక 4:4. ଯିଏ ଜଗତ ସହିତ ଆଉ ମିତ୍ରତା କରିବ ସେ ସଦା ପ୍ରଭୁଙ୍କର ଶତ୍ରୁ ହେବ।
ଯାକୁବ ତାର 4:4 ଆମେ ଦେଖୁ। ఈ లోకముతో మనము స్నేహం చేయొద్దు. దేమా లోకముతో స్నేహం చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ మనము దేవునితో స్నేహం చేసేవారంగా ఉండాలి. এই জগତ ସହିତ କେହି ବି ମିତ୍ର ଆଉ ବନ୍ଧୁ ସ୍ଥାପନ କରନ୍ତୁ ନାହିଁ। ଡିମା এই ଜଗତକୁ ସ୍ନେହ କରି ପ୍ରେମ କରି ସେ ଫେରି ଯାଇଛନ୍ତି। లోకముతో స్నేహము చేసే వారిని వ్యభిచారులు అని అంటారు. ଆଉ ଯୋଉମାନେ ଏଇ ଜଗତ ସହିତ ଆଉ ମିତ୍ରତା କରନ୍ତି ତାକୁ ବ୍ୟଭିଚାରିଣୀ ବୋଲି ଲେଖାଯାଇଛି। కనుక దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవునితోనే స్నేహం చేయాలి. ఇందాక సిస్టర్ పాడారు కదా, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ଯଦି ଆମେ ପ୍ରକୃତରେ ବନ୍ଧୁ ତାହେଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରିବା ଅଛି। ଆଉ ବର୍ତ୍ତମାନ ଆମେ ଗୀତ ଶୁଣୁଥିଲୁ, କିଏ ଅଛନ୍ତି କି ଏପରି ଲୋକ, କିଏ ଅଛନ୍ତି କି ଏମିତି ସ୍ନେହ କରିବା ଲୋକ। ଆଉ ଯେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରି ବନ୍ଧୁ କେହି ନାହାନ୍ତି। ଆମେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପ୍ରେమ କରିବା। ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నేను ఈ వర్తమానం చెప్తానని ఆమెకి తెలియదు, ఆమె ఆ పాట పాడుద్దని నాకు తెలియదు. కానీ ఎంత చక్కగా ఈ రెండింటికి దేవుడు ఈరోజు జత కుదిర్చాడో, మా జత కూడా అలాంటిదేనని మాకెంతో సంతోషంగా ఉంది ఈవేళ. ଆଉ ଆଜି ଏକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ ଲାଗିଲା। ଆଉ ଯେ ମୁଁ ଜାଣିନି ଆଉ ଏଇ ବାକ୍ୟ ଆଉ ସେ ଗୀତ ଗାଇବ ବୋଲି, ସେ ବି ଜାଣିନି ମୁଁ ଏଇ ପ୍ରକାର ସନ୍ଦେଶ କହିବ ବୋଲି, କିନ୍ତୁ ଏ ବାକ୍ୟକୁ ଠିକ ସମାନ୍ତର ଭାବରେ ଆଉ ଭଉଣୀ ଗୀତ ଗାଇଛି। ଆମମାନଙ୍କର ବନ୍ଧୁ ବି ସେ ପ୍ରକାର। మేము కూడా మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటాం, భార్యాభర్తలాగానే కాదు కానీ మంచి స్నేహితులుగానే. ఆమెతో నాతో ఆమె ఇద్దరం కలిసే తిరుగుతూ ఉంటాం, కలిసే ఈ మంచి ఫ్రెండ్షిప్ మాకు చాలా బాగుంది. అందుకే దేవుడు ఈరోజు కూడా ఇలా వాక్యం ద్వారా కూడా చక్కని సహవాసాన్ని ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ଆମମାନେ ମଧ୍ୟ ଅତି ଆଉ ଏକ ସ୍ନେହ ଭାବରେ ଥିବୁ, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଭାବରେ ନୁହଁ, କିନ୍ତୁ ଏକ ବନ୍ଧୁ ସ୍ଥାପନ, ଏକ ମିତ୍ରତା ଭାବରେ ଆମେ ଏଇ ପ୍ରକାର ଥିବୁ। ଏତେ ପ୍ରଭୁଙ୍କୁ ମହିମା ହଉ, ଧନ୍ୟବାଦ ହଉ। ఇప్పుడు చెప్పండి, మనం ఎవరితో స్నేహం చేద్దాం? ఇలాంటి స్నేహితుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. కనుక ఆయనతోనే మనము స్నేహం చేద్దాం. ఇదిగో యోబు స్నేహితులు ఉన్నారే, వీళ్ళు నిందించి బాధించే వాళ్లే గాని ఈయన ఇబ్బందిలో సహాయపడేవారుగా లేరని ఎంతో వేదన తెలియచేశాడు. 14 నుండి 23 వచనాల్లో 6వ అధ్యాయంలో. ఆ వివరాలు దేవుని చిత్తమైతే మరొకసారి వివరించుకుందాం. ଆମେ ଦେଖିବା ସେ 14ରୁ ଆଉ 23 ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିଲୁ ଯେ ଦୁଃଖରେ କଷ୍ଟରେ ଥିବା ଆଉ ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ଯଦି ପ୍ରକୃତ ବନ୍ଧୁ ହେଇଥାନ୍ତେ ସେଇମାନେ ଦୟା ଦେଖେଇଥାନ୍ତେ, କିନ୍ତୁ ସେମାନେ ଦୟା କରିବା ପାଇଁ ପସନ୍ଦ କଲେ ନାହିଁ। କିନ୍ତୁ ଆମେ ଆଉ ଥରେ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ହେଲେ ଏଇ ଆଉ ପର୍ବରୁ ଆମେ ଚିନ୍ତା କରିବା। ప్రార్థన చేసుకుందాం. ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధ దేవుడవైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ ପ୍ରଭୁ। చిరకాల స్నేహితుడవు, నిత్యము మాతో గొప్ప స్నేహం చేసేవాడవు నీవే. అందుకై స్తోత్రములు. ତୁମେ ଆମମାନଙ୍କର ଅନନ୍ତ କାଳ ମିତ୍ର, ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରୁଥିବା ଏକ ସୁନ୍ଦର ମିତ୍ର ଅଟ। ఇశ్రాయేలీలు మీరు ఎంత స్నేహించినా, మనస్ఫూర్తిగా స్నేహించినా, కాలిన ఎండకు మహారణ్యములో స్నేహించినా మీ స్నేహాన్ని వారు కోరుకోకుండా దూరమయ్యారు. తద్వారా మాకు గొప్ప స్నేహం దొరికింది. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ପ୍ରଭୁ ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କୁ ତୁମେ ଏତେ ପ୍ରେମ କଲ, ସେମାନେ ମରୁଭୂମିରେ ବି ପ୍ରାନ୍ତରରେ ବି ପ୍ରେମ କଲ, କିନ୍ତୁ ସେମାନେ ତୁମକୁ ଚିହ୍ନି ପାରିଲେ ନାହିଁ। କିନ୍ତୁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରୁଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని, నిజంగా మమ్మును ఏ క్షణమైనా విడువక ప్రేమించుచూనే ఉన్నారు. మేము కూడా మీ స్నేహమును విడువక ప్రేమించే గొప్ప స్థితిని మాకు మీరు కలుగ చేయమని కోరుచు
ପ୍ରକୃତ ବନ୍ଧୁ ଆଉ ସବୁବେଳେ ପ୍ରେମ କରି ବାସ୍ତବରେ ତୁମେ ମଧ୍ୟ ଆମକୁ ପରିତ୍ୟାଗ ନ କରିକି ତୁମେ ସବୁବେଳେ ପ୍ରେମ କରୁଅଛ। ଆମେ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ସବୁବେଳେ ପ୍ରେମ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. এই କ୍ଷୁଦ୍ର ପ୍ରାର୍ଥନା ମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ఆమేన్. ఆమేన్.